ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలోనికి వచ్చేసాం, అడుగు పెట్టేశాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన మాసంలో మనము ఒక సిద్ధపాటు, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఈ సంవత్సరాన్ని ఎదుర్కొన్న మనము ఎలాగూ జీవించడానికి ఒక ఆయనకి ఇష్టమైనట్లుగా ఈ నూతన స్వభావంతో, నూతన మనస్సుతో మంచిగా మనము జీవించి ఈ సంవత్సరం అంతా మన కుటుంబాలు మనం అనుకున్నవన్నీ ప్రభువులో మనం పొందుకోవడానికి ఒక సిద్ధపాటుని మనం తెచ్చుకోవాలి. మరి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనము ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉండాలి. గత సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన పెట్టుకోవడం, మరి ఆయన్ని ప్రార్థిస్తున్నప్పుడు, అయ్యా నీకెన్నో వందనాలు, ఈ గత సంవత్సరాలన్నీ కాపాడేవు తండ్రి అని మనం ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పేవాళ్ళగా ఉండాలి. ఆయనకి చాలా ఇష్టం కృతజ్ఞత చూపించడం అన్నా, కృతజ్ఞత చూపించేవారన్నా ఆయనకి చాలా ఇష్టం. మీరు అనుకోవాలి, కీర్తన 103లో అన్నట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుమని కీర్తనకారుడు అన్నా అది నువ్వు నేను అనుకోవాలి. మన ప్రాణాలతో, మన ఆత్మతో మనం చెప్పుకోవాలి, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు అని. నిజమేనండి. ఒక మంచి సిద్ధపాటు. యేసుప్రభు వారు రాకడ గురించి మార్కు సువార్త 1:15 ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఏమన్నారంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, అందరూ మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రకటించాను. ఆయన మాట అది ఎంత గొప్ప రీతిగా మనకు ఉపమాన రీతిగా కూడా చెప్పబడుతుందో తెలుసా అండి. మరి మత్తయి సువార్త 25 చూస్తే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి కూడా మనకి ఆయన ఒక ఉపమానాన్ని చెప్పారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడుతున్నాడు. మరి సంఘాన్ని, వధువు సంఘాన్ని ఆయన తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు పెండ్లి కుమార్తెలు సిద్ధపడాలి అన్నప్పుడు 10 మంది కన్యకల గురించి ఒక మంచి ఉపమానం చెప్పారు ఆయన. అందులో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అని చెప్పబడింది. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వారి దివిటీలను పట్టుకొని అందులో నూనె పూసుకొని బయలుదేరారట. అయితే ఈ బుద్ధిగల కన్యకులు కొంత నూనెను వారు సిద్ధపరచుకొని తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలు నూనెని వారు తీసుకొచ్చుకోలేదు. అయితే ఆ సమయానికి ఆ పెండ్లి కుమారుడు రాలా, ఆలస్యమైంది. వీళ్ళు ఏం చేశారటండి, అందరూ పడుకుండిపోయారు. పడుకుండిపోతే బూర శబ్దం వినబడుతుంది. పెండ్లి కుమారుడు వస్తున్నారన్న శబ్దం విన్నప్పుడు అందరూ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని అందరూ లేచినప్పుడు అందరూ దీపాలు ఆరిపోయి ఉన్నాయి. అందరి యొక్క దివిటీలు ఆరిపోయి ఉంటే ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారో తెలుసా అండి, వారు సిద్ధులో నూనె తెచ్చుకున్నారు. వారు కొంత నూనె తెచ్చుకొని వారి యొక్క దివిటీల్లో నూనెను పోసుకొని ఆ దీపాలను వెలిగించుకొని పెండ్లి కుమారుడు సమయానికి ఎదుర్కోవడానికి బయలుదేరుతున్నారు. ఈ బుద్ధి లేని కన్యకులు వాళ్ళ దివిటీలు ఆరిపోయి ఆ యొక్క దీపాల్లో నూనె లేదు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా ఈ బుద్ధి గల కన్యకలను, అమ్మ కొంచెం మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి, మాకు కొంచెం నూనె ఇవ్వరా అని అడుగుతుంటే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా, అది మీకును మాకును సరిపోదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఆ నూనె కొనుక్కొని తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్ళిపోయారు. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధిగల కన్యకలు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు వచ్చేటప్పటికి తలుపు మూయబడిపోయింది. తలుపు మూయబడి ఉంది. వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా మా కొరకు తలుపులు తెరవండి, మా కొరకు మీరు ప్రవేశించడానికి, మమ్మల్ని ఆహ్వానించడానికి తలుపులు తెరవండి అంటే ఆయన ఏమంటున్నారో తెలుసా అండి, ఆ తలుపులు తీయటానికి ఆయన నిరాకరించి మీరెవరో నేను ఎరుగను అంటున్నాడు. కనుక ఈ సంవత్సరము దేవుడు చక్కగా మనకి వాగ్దానాలతో మంచి సంవత్సరాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. కనుక మనము ఆయన్ని ఈ నూతన సంవత్సరంలో ఆయన్ని మనం ఆహ్వానించుకుంటూ మనం ఒక సిద్ధపాటు కలిగి ప్రభువుని ఎదుర్కొన్నాం. మనం ఆల్రెడీ మనం ఆయన్ని ఈ సంవత్సరాన్ని మనం ఎదుర్కొన్నాం, ఈ సంవత్సరంలోనికి ప్రవేశించాం. అయితే ఇంకా మొదటి మాసంలో ఉన్నాం, ఇంకా మొదటి వారంలోనే ఉన్నాం. మనం
ఒక సిద్ధపాటు మనలోనికి తెచ్చుకోవాలి. ప్రభువు దగ్గర ఆలస్యం చేయకుండా, మందిరాలకు ఆలస్యం చేయకుండా ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు అన్ని పనులు పెట్టుకుంటామండి. పిల్లలు రాలేదని వంకలు పెడతాం, భర్త రాలేదని వంకలు పెడతాం, నా భార్య ఇంకా వంట చేస్తూ ఉండిపోయిందని వంకలు పెడతాం. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ సమయానికి వస్తారో తెలియదు. నువ్వు సిద్ధపడాలి. నీవు రావడమే కాదు, నీ ఇంటి వారిని కూడా తోలుకొని రావడానికి నువ్వు గొప్ప సిద్ధపాటు తెచ్చుకోవాలి. ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 గంటల ముందు ఉంటాము. ఒక స్టేషన్కి వెళ్ళాలంటే, ఒక రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో వెళ్ళాలంటే ఒక పావు గంట అరగంట ముందుంటాం మనం. కానీ దేవుని సన్నిధికి రావడానికి ఎంత ఆలస్యం చేస్తూ ఉంటామో చూడండి. ఎప్పుడో అయిపోతున్నప్పుడు ఆయన ఆరాధించే సమయంలో నీవు ఉండాలి, నువ్వు ఆయన కనపరుచుకోవాలి. ఎందుకో తెలుసా, నువ్వు అనేకుల మధ్య గనుడుగాను ఒక గనురాలుగాను నువ్వు కనిపించాలి అంటే నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కనిపించు. ఒక సిద్ధపాటు కలిగిన మనసు తెచ్చుకో. నేను ఈ సంవత్సరం అంతా నేను ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా మందిరము కార్యక్రమాలు, మందిరములో ఉన్న పనుల కొరకు నేను ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి నేను ముందుంటానని ఒక సిద్ధపాటు తెచ్చుకో. ఈ లోకరీతిగా లోకంలో బ్రతికే వారి మనుషుల్లాగా మనం బ్రతికితే యేసుప్రభు వారు నిజంగానే పరలోకపు ఆ తలుపులు మనం వెళుతున్నప్పుడు ఆ తలుపులు మూయపడతాయి. నీకు ఈరోజు మందిరం తలుపులు తెరవబడ్డాయి, నువ్వు వచ్చేస్తావు. మందిరం లోపలికి ఆలస్యమైన వచ్చేస్తావు. ఒక సిగ్గు ఉండదు, ఒక భయం ఉండదు, ఒక బెరుకు ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు వచ్చేస్తావు, కూర్చుంటావు. కానీ ప్రభు చూస్తాడండి. నీకు ఏదైనా ఒక ఉద్యోగం కొరకు, ఒక పని కొరకు, ఒక అందమైన జీవితం కొరకు నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు దాన్ని సంపూర్తిగా ఆనందంగా నువ్వు అది పొందలేవు. ఎందుకు తెలుసా? ప్రభు కార్యాల్లో నువ్వు లేవుగా, ప్రభు కొరకు నువ్వు ఎగబడలేదుగా. ప్రభు కొరకు నేను మందిరానికి వెళ్ళిపోతాను, ఆయన ఏ పని కొరకైనా నువ్వు ముందు పరుగులు పెట్టలేదుగా. మరి నిన్న ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? కనుక మనము ఇలాంటి మనసు, మనం చెడ్డ మనసు లేకపోతే కోపము, ద్వేషము ఇవేమీ తెచ్చుకోకుండా మంచి మనసుతో మీరు ఆలోచించండి. నేను మీరు ఈ యూట్యూబ్లో చూస్తున్న మీరు ఎవరో నాకు తెలియదు, చూస్తున్న వాళ్ళు ఎవరు చూడలేదో, ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను అంటున్న మాట నువ్వు నీ హృదయంలో పదిలపరుచుకొని హృదయంతో తట్టుకొని మాట్లాడు. నేను ఈ యొక్క సంవత్సరం అంతా సిద్ధపాటు కలిగిన బిడ్డగా ప్రతి విషయంలోనూ ఒక సిద్ధ మనస్సు కలిగి నేను ఉంటానని ఒక తీర్మానం తెచ్చుకో. తండ్రి యేసయ్య మనం ఆయన్ని ఎదుర్కోవాలండి. ఆయన మన గృహాలకు ఆహ్వానించుకోవాలి. జక్కయ్య చూడండి, ఒక అన్యుడు, ఒక ట్యాక్స్ కలెక్టర్. అతను దేవుడు ఎవరో తెలియనివాడు, దేవుడు ఏంటో దేవుని ప్రేమ ఎరగనివాడు. కానీ అతను ఏమనుకున్నాడో తెలుసా? యేసు ఎవరో అని చూడగోరాడట. యేసు ఎవరో అని చూడగోరి పరుగులు పెట్టాడటండి ఆయన చూడటానికి. కనబడట్లా, పొట్టివాడు కదా, కనబడట్లా జక్కయ్యకి. యేసు కనబట్లా, కానీ యేసు అందట్లా. చెట్టెక్కాడంటండి యేసు ఎవరో చూడగారు. ఈరోజు నీకు యేసుప్రభు అందట్లా, నీ యొక్క మనస్సును బట్టి యేసుప్రభు నీకు దొరకట్లా. ఆ కార్యాల కొరకు ఏదైనా చెప్పుకుందామంటే మనసు అంగీకరించట్లా. అదే నువ్వు చెట్టెక్కాల్సిన స్థితి, నువ్వు పొట్టి స్థితి అంటే అదే నీ స్థితి, నా స్థితి. మనం అలా ఉన్నామేమో, పొట్టి చిన్న మనసు కలిగి ఉన్నామేమో, పొట్టి స్థితిలో ఉన్నామేమో. అక్కడ ఆ మనుష్యుడు పొట్టివాడే, కానీ నీ హృదయం ఎలాగుంది? నువ్వు ప్రభు కొరకు పరుగులు పెట్టు. ఎవరో చూడగోరి, యేసు ఎవరో చూడగోరి చెట్టెక్కాడటండి. చెట్టెక్కి చూస్తే యేసయ్యకి అంతా తెలుసు కదా. అప్పుడు జక్కయ్యని అంటున్నాడంట, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి వస్తాను, నీకు రక్షణ ఇస్తాను. జక్కయ్య ఇచ్చాడండి. జక్కయ్య ఆహ్వానించుకున్నాడు. ఒక అన్యుడిగా ఉన్నవాడు ఆహ్వానించుకున్నాడే. నువ్వు ఆహ్వానించుకోలేవా? నీ యేసయ్య బిడ్డవే కదా, నువ్వు ఆహ్వానించుకోలేవా? నీకు యేసయ్య ప్రేమ నీకు ఎంత తెలుసు, ఎన్ని ఉపకారాలు, ఎన్ని మేళ్ళు ఆయన ద్వారా నేను పొందుకున్నావు. ఆయన మనం ఏది కావాలంటే ఒకప్పుడు పలికిన దేవుడు ఈరోజు పలకట్లేదేమో. నీ స్థితి పొట్టిగా ఉందేమో, మనసు మార్చుకో. ఒక సిద్ధపాటు కలిగిన మనసులోనికి వెళ్ళిపోదాం. యేసయ్యని మనం ఆహ్వానించుకుందాం, పొందుకుందాం. ఈరోజు మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు యేసయ్య. ఏంటి తెలుసా అండి? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నారో తెలుసా? నీవు ఆయన మార్గములో ఉంటే సంవత్సరములు మొదలుకొని సంవత్సరము అంతము వరకు ఆయన కన్నులు నీ మీద ఉంటాయట, నీ మీద ఉంచుతాడట. సంవత్సరము మొదలు సంవత్సరము అంతము వరకు కూడా ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. ఎప్పుడు?
నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఆయన ఆహ్వానించుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నీ మనస్సును సిద్ధపరచుకో, నీ మనస్సును మార్చుకో. నీ దైవజనుల మీద కోపం ఉంటే వదిలేయి, అలాంటివన్నీ పట్టించుకోకు. విశ్వాసుల మీద కోపం ఉంటే వదిలే, అవన్నీ పట్టించుకోకు. నీ ఇరుగు పొరుగు వారితో చిక్కాకుంటే అవన్నీ వదిలే, అవేమీ పట్టించుకోకు. నువ్వు యేసయ్యనే చూడు, యేసయ్య కొరకే నువ్వు పరుగులు పెట్టు, యేసయ్య కొరకే నువ్వు చెట్టెక్కు. చెట్టు అంటే నిజంగా చెట్టు కాదండి, యేసయ్య కొరకు పరుగు పెట్టి ఆయన ఎవరు, ఆయన చేసే మేళ్ళు ఏంటో ఆనాడు పొందలేనివన్నీ ఈరోజు పొందడానికి నువ్వు సిద్ధపడు. ప్రభు కొరకు రా, సిద్ధపడి నూతన సంవత్సరంలో ఎలాగూ యేసయ్యను మనం ఆహ్వానించుకుంటామో తెలుసా అండి. నిజంగా యేసయ్య నీ జీవితంలో నా జీవితంలో అంటే ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. ఆయన ఎప్పుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఎంత గౌరవం ఉంటుందో. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి అవమానపరచవలసిన నిన్ను ఎవరైనా అవమానపరచవలసిన పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటే వాటన్నిటి నుండి నేను తప్పిస్తాడు. శ్రమల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు ఏదైనా బాధ, కష్టము, అనారోగ్యంలో ఉంటే వాటన్నిటిలో నీకు సహాయకుడిగా ఉంటాడు. అనారోగ్యాన్ని పోగొట్టేస్తాడని నేను అన్ను. అనారోగ్యం ఉంటుంది కానీ దాని ద్వారా నీకు స్వస్థత కలగ చేస్తాడు. మంచి వైద్యం ద్వారా, మంచి ఆలోచన ద్వారా నీకు స్వస్థత వస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలాగా నువ్వు నడవాలో ఆయన నీకు ఒక గైడ్గా ఉంటాడు, నేర్పిస్తాడు. నీకు ఒక టీచర్గా ఉండి ఈ లోకంలో మనం చదువుకుంటున్నప్పుడు మన టీచర్స్ ఎలాగ మనకి నేర్పేవారు, యేసయ్య కూడా అలా మనకి ఒక టీచర్గా ఉండి నేర్పిస్తాడు. నువ్వు ఆయన మాట విను, నువ్వు ఆయన మార్గంలో ఆయన మాట వింటూ ఉంటే సంవత్సరము మొదలుకొని ఈ సంవత్సరము చివరి వరకు కూడా నిన్ను దేవుడు ఖచ్చితంగా కాచి కాపాడతాడు. నువ్వు ఆయన నీలోనే పెట్టుకో. యేసుప్రభు వారు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఒక గాడిదని ఎక్కారు. ఇంకా యేసుప్రభు వారికి సిలువ వేసే సమయం వచ్చేసినప్పుడు ఆయన ఒక గాడిద ఎక్కి యెరూషలేముకు వెళ్తే ఇదంతా మనం చూస్తూ ఉంటాం. ఆ యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆ గాడిద అలా ప్రవేశిస్తున్నప్పుడు అనుకుంటుందట, ఆ జనమంతా జయజయలు పెడుతుంటే దానికే జయజయలు అనుకుంటుందట. పట్టు పీతాంబరాలు, పట్టు వస్త్రాలన్నీ వేసేస్తుంటే గాడిద చక్కగా ఇలా నడుచుకుంటూ యేసయ్యని, యేసయ్య ఉన్నాడు కదా, దాని మీద ఉన్నాడు, యేసయ్య ఎక్కి ఉన్నాడు. అది అలాగా నడుచుకుంటూ ఆ యేసయ్యని పెట్టుకొని నడుస్తుంటే ఇలా 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 ఊగుతూ హ్యాపీగా వెళ్ళిపోతుందంట. అందరూ పళ్ళు పెట్టేస్తున్నారు, అటు వస్తే పళ్ళు పెడుతున్నారు, ఇటున్న వాళ్ళు పళ్ళు పెడుతున్నారు, దానికి మంచి మంచి ఆహారం పెట్టేస్తున్నారు, రకరకాల ఫ్రూట్స్ తింటుంది. అది తింటూ మామూలుగా రోడ్డు మీద నడవట్లా, ఆ యొక్క ఎలాగున్నాయో తెలుసా అండి, మెత్తటి పరుపు లాంటి దూదితో ఉన్న మంచి మంచి బొంతలు లాంటివి వేస్తుంటే ఆ బొంతల మీద నడుస్తుంది, పట్టు బొంతలతో నడుస్తుంది. అది నడుస్తున్నప్పుడు అనుకుంటుంది, ఆహా ఈ జనము నన్ను ఎంతగా పొగుడుతున్నారో, నాకు ఎంత మంచి ఆహారంలో పెడుతున్నారో అది అనుకుంటుంది గాడిద. కానీ ఆ గాడిద మీద ఎవరున్నారండి, యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నంతసేపు దానికి ఎంత ఘనత ఉందో చూడండి. మరుసటి రోజు మళ్ళీ యేసయ్య లేడు, గాడిద మీద జేజేలు అయిపోయినాయి. మరుసటి రోజు కూడా అదే వీధిలోకి వచ్చిందంట ఆ గాడిద. ఎవరు పట్టించుకోవట్లే, హేలేలు అని కర్రతో కొడుతున్నారంట, తోలేస్తున్నారట. ఇదేంటి, నిన్నింత చక్కగా నన్ను అభినందించారు, మంచి పట్టు వస్త్రాలు బొంతలేసి నన్ను నడిపించారు, మంచి ఆహారం పెట్టారు, ఇదేంటి ఇప్పుడు ఎవరు లేరు, యేసయ్య లేడు. ఆ గాడిద మీద ఉన్నంత వరకు యేసయ్యకి ఆ యొక్క యేసయ్య ఉన్నంతసేపు ఆ గాడిదకి ఎంత ఘనతో నువ్వు యేసయ్యని నీలో పెట్టుకో. యేసయ్య ప్రతి మాటకి, యేసయ్య నీవు నాకు తోడు, నేను వెళ్తున్నాను నువ్వు నాతో రా, నేను ఆ పని చేస్తున్నాను నువ్వు నాతో ఉండు, నాకు హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వు నాకు తోడుగా ఉండు. ప్రతి విషయంలో నీకు సహాయకుడిగా ఉంటాడు. నీకంటే ముందుగా వెళ్ళిపోయి నీకు మార్గాలు సరళము చేస్తాడు. హల్లెలూయా. నీవు ఆయన ఆహ్వానించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మంచిగా యేసయ్యలో మనము నడవాలి, యేసయ్యతో మనం ఉండాలి అని ఎప్పుడైతే నీ మనసులో అనుకుంటావో యేసయ్య ఖచ్చితంగా ఆయన సంతోషంగా నిన్ను ఆహ్వానించుకుంటూ, నిన్ను ప్రేమిస్తూ, నీకు ప్రతి వాటిలో నీకు తోడుగొండి నిన్ను నడిపిస్తాడు. ఇంకొక మాట వాగ్దానం ఏం చెప్తున్నాడో తెలుసా అండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏమన్నాడో తెలుసా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి, పూర్వకాలము సంగతులను తలంచుకోకండి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును. హల్లెలూయా. నిజమేనండి. మీరు గతించిన సంవత్సరంలో వస్తున్న బాధలు, కష్టాలన్నీ విడిచిపెట్టండి. వాటన్నిటి నుంచి మీకు విడుదల త్వరగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా యేసయ్య మీకు ఆ విడుదల ఇస్తాడు. నమ్మిన వారికి నిజముగా ఇది జరుగునుగాక. ఆమేన్. ఆయన మునుపటి సంగతులు, అందుకనే
పత్రికల్లో ఏముంటుందండి? పౌలు గారు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. నిజమేనండి. వెనక జరిగిన కక్షలు, గొడవలు, చికాకులు, బాధలు, ఇబ్బందులు, అవమానములు, అనారోగ్యాలు ఇవన్నీ మన గత సంవత్సరం అంతా, గత నెలల్లో జరిగి ఉండొచ్చు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు వెనుకున్న వాటిని మరవండి, మీ మధ్య నేను ఒక నూతన క్రియను చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ నూతన క్రియను పొందుకుందాం. మనము ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువులో మనము ఆయనలో ఒక తీర్మానంతో, అయ్యా నేను నీ సన్నిధిలో నేను యథార్థముగా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు నచ్చే విధముగా నేనుంటాను అనే ఒక తీర్మానము, ఒక సిద్ధపాటు కలిగిన మనస్సుతో సిద్ధపడండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమగల తండ్రి, నూతన సంవత్సరంలోనికి వచ్చాం. నూతన ఆశీర్వాదాలు పొందాలయ్యా. ఒక తీర్మానం మేము చేసుకోవాలి. ఒక సిద్ధపాటు కలిగిన మనస్సుతో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ సన్నిధిలో నిలవబడేటట్లుగా మమ్మల్ని మార్చుకోండి నాయన. నూతన ఆశీర్వాదాలు ఈ సంవత్సరము, నూతనమైన నాయన కార్యాలు మా జీవితంలో జరుగునట్లుగా మమ్మల్ని దీవించమని, వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని రక్షకుడైన యేసు నామమున అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.